ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. సన్నిధి మహిమ అనే కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ఆనందమాసంలో వందనమన్నాతలు. దైవజనులైన రెవరెండ్ ఎం రాజదయాకర్ గారు వాక్య వర్తమానమును అందించెదరు. వాక్య భాగమును చదువుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 2వ వచనము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు. సన్నిధి మహిమాను కార్యక్రమంను ఇంతవరకు నడిపించిన రీతిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దైవజనులైన రెవరెండ్ ఎం రాజదయాకర్ గారు వాక్య వర్తమానమును విత్తబోచుండగా నీ ఏడంతల ఆత్మశక్తి ప్రభావమును నీ కుమారుని మీద ఉంచి ప్రభా నా తండ్రి, వీక్షించుచున్న ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా నా తండ్రి ఆ వాక్యము అర్థమయ్యే రీతిలో ప్రభా నీ మహిమను ఉంచండి తండ్రి. వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించుదురని దానియేలు గ్రంథములో సెలవిచ్చిన రీతిగా ఇదిగో ఈ వాక్య ధ్యానము ద్వారా ప్రభా ఎవరైతే వేదనలో ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో వాక్యము ద్వారా ప్రభా నా తండ్రి ఆదరణ కలగ చేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. జ్ఞానులైన వారు నా తండ్రి నక్షత్రమును చూచుచు నడుచుచు నా తండ్రి నీ వద్దకు వచ్చుచున్నప్పుడు హేరోదు లాంటి వారు ప్రభా మధ్యలో ఉన్నప్పటికీ నా తండ్రి నక్షత్రమును చూచుచు నీ వద్దకు వచ్చి అత్యానందభరితులై ప్రభా బంగారమును, సాంబ్రాన్ని, ఓలమును కానుకగా అర్పించరు ప్రభా. విరిగి నలిగిన హృదయాలతో ఉన్నవారు నా తండ్రి, వేదనతో ఉన్నవారు ప్రభా అనేక మంది ప్రభా ఈ కార్యక్రమం చూస్తూ ప్రభా నా తండ్రి వారి విరిగి నలిగిన హృదయాలను ప్రభా అర్పించే విధముగా ప్రభా నీ కృపను ఉంచమని, మీరే మహిమ గంత కీర్తి ప్రభావం పొందమని యేసు అతి పరిశుద్ధనామమును బట్టి వినయంగా వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, సన్నిధి మహిమ అను కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రియ బిడ్డలకు మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం. ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో జ్ఞానులైన వారు హెరోదు రాజు దగ్గరకు వచ్చి మేము ఆయన నక్షత్రమును చూసి వచ్చాం, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని రాజుగారు దివానంలోనికి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు పరిశుద్ధాత్ముడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు ఈ లోకంలో స్థలము లేనందున పశువుల పాకలో, పశువుల తొట్టెలో వరుండ చేసినటువంటి విషయమును మనకు ఈ ఆనంద మాసంలో మనకు కలిగినటువంటి ఆనందమును గురించి, సంతోషమును గురించి మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే పార్షియా దేశంలో ఒక అద్భుతమైనటువంటి నక్షత్రము తూర్పు దిక్కున ఉదయించటం, ఖగోళ శాస్త్రజ్ఞులు ఆ నక్షత్రమును కనుగొన్నటువంటి జ్ఞానులు లేఖనంలో కనబడుతుంది. చూసినటువంటి ఆ జ్ఞానులు ఈ నక్షత్రము వెంబడి రావటమే కాకుండా రాజు అంతస్తుకు ఒక మహానుభావుడు జన్మించాడు. ఆయనకు తగినటువంటి కానుకలు మనం సమర్పించాలి. ముగ్గురు జ్ఞానులు బయలుదేరటం లేఖనము మనం చూస్తూ ఉన్నాం. వారు ఒంటెల మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. నక్షత్రాలు సాధారణంగా పగలు కాలంలో కనబడవు, అవి రాత్రి కాలంలోనూ మాత్రమే కనబడుతూ ఉంటాయి. అయితే ఈ నక్షత్రాల యొక్క వెలుగును
చూస్తూ రాత్రి కాలంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ జ్ఞానులు ఆ యేసుక్రీస్తు ప్రభువారిని, ఆ మహానుభావుణ్ణి, ఆ తేజోమయుణ్ణి కనుగొనాలని రాజులకు రాజు, రాజు అయినటువంటి ప్రభువును దర్శించడానికి 3 జ్ఞానులు బయలుదేరుతూ ఉన్నారు. ఒక్కొక్క జ్ఞాని ఒకరు బంగారమును, బోళమును, సాంబ్రాణిని వారు కూడా తీసుకుని వస్తూ ఉన్నారు. అయితే వారు ఒంటెల మీద ప్రయాణం చేస్తూ మెట్టలను, పల్లములను దాటుకుంటూ ఎక్కడికి వచ్చారంటే యూదులు రాజుగా ఉన్నటువంటి హెరోదు రాజు ఆ పట్టణానికి చేరుకున్నారు. వారి జ్ఞానమును పక్కన పెట్టి నక్షత్రము చూపిస్తున్నటువంటి మార్గమును వదిలి వారు ఎక్కడికి వెళ్తున్నట్టు రాజుగారు దివానంలోనికి వెళ్తున్నారు. విషయం తెలుసుకుందామని యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఒక హెరోదు రాజుగారిని అడిగిదామని ఆ దివానంలోకి వెళ్ళారు. ఆ రాజుని అడుగుతున్నారు. ఎప్పుడైతే ఆ రాజుగారిని అడిగారో అప్పుడు ఆ రాజుగారికి కోపం, ఆగ్రహం వచ్చి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను, పరిచర్యలను పిలిచి, రాజు ఎవరు? నేనే ఒక రాజుగా ఉన్నప్పుడు ఇంకొక రాజు పురవటం ఏమిటి? చూడండి, లేఖనములో ఉందని చూసినప్పుడు వారు ఏమంటున్నారంటే, లేఖనములో మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనములో వారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని చెప్పడంతో అప్పుడు రాజుగారు నమ్మి అప్పుడు ఆ జ్ఞానులు రహస్యముగా పిలిచి వారితో అంటున్న మాట ఏమిటంటే, మీరు వెళ్ళి ఆ శిశువును కనుకొని పూజించి మరలా నా యొద్దకు రండి, నేను కూడా వెళ్ళి పూజిస్తాను. పూజిస్తాడో లేదో తెలియదు కానీ ఇక్కడ పూజిస్తాను అంటూ ఉన్నాడు. అయితే జ్ఞానులు వీరంటే దారి తప్పిపోయారు, కానీ ఆ నక్షత్రము వీరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ప్రియా, ఇక్కడ రాజుగారి దివానంలో జరిగినటువంటి విషయం ఏమిటంటే, జ్ఞానులకును రాజుగారికి, అక్కడ శాస్త్రులకు, పరిచర్యలకు ఉన్నటువంటి విషయం ఏమిటంటే, తంతు జరుగుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అదొక క్రిస్మస్ తంతు. అంటే సాధారణంగా తంతు అనగా అక్కడ ఏమీ జరగదు, కానీ రాజుగారు ఆధీనంలోనే, నేనే రాజుగా ఉండాలి, నా కుటుంబంలోనే అనుకున్నటువంటి రాజుగారు మీరు వెళ్ళి శిశువుని కనుక్కొని, దేవుణ్ణి కనుక్కొని, రాజును కనుక్కొని మీరు మరలా వచ్చి నాతో చెప్తే నేను పూజిస్తాను. ఇది ఎంతవరకు ఆరాధించటం అనేది కాదు, కానీ అక్కడ తంతు క్రిస్మస్, కొన్ని క్రిస్మస్లలో ఇక్కడ క్రిస్మస్ అనగానే ఆనందము, సంతోషం ఉండాలి. ఇక్కడ ఆనందము కాదు, కానీ ఆగ్రహము, కోపము. ఎందుకంటే నేనే రాజుగా ఉన్నాను, ఇంకొక రాజు రావటం కుదరదు అన్నట్లుగా ఇక్కడ మీరు వెళ్ళమని వారిని పంపివేసినప్పుడు మరలా ఆ నక్షత్రము వెంబడి యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొన్నటువంటి ఇంటిలోనికి వెళ్ళి వారు ఆ నక్షత్రమును ఉన్న ఇంటిలోనికి వెళ్ళి ప్రభువును చూసి అత్యానందభరితులైరి. ప్రభువును చూసినప్పుడు వారికి ఉన్నటువంటి సంతోషం, ఆనందం వారి హృదయాల్లో కలిగింది. అంటే కొంతమంది తంతు క్రిస్మస్లో కూడా జరుగుతూ ఉండవచ్చు. అంటే కొన్ని క్రిస్మస్లు కూడా దేవుణ్ణి ఆరాధించడం తక్కువ, తంతు ఎక్కువ ఉంటుంటుంది. అలాగే కొన్ని మీటింగుల్లో కూడా తంతు ఎక్కువ ఉంటుంది, మీటింగ్ తక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ హేరోదు దివానంలో జరిగినటువంటి ఈ విషయమును జ్ఞానులు జ్ఞానము గలవారే, కానీ అజ్ఞానముగా ఉండటం వలన వారు మార్గము తప్పినట్లుగా ఉన్నాం. ప్రియరా, మనము అసలైన క్రిస్మస్ చేస్తూ ఉన్నామా? ఇటువంటి క్రిస్మస్లో మనం పాల్గొంటూ చేస్తూ ఉన్నామా అనేది అత్యానందభరితులుగా ఉండి మనం దేవునికి అర్పించవలసినటువంటి హృదయార్పణం. అక్కడి జ్ఞానులంటే రాజుకు తగినట్లుగా, రారాజుకు తగినట్లుగా
బంగారమును బోళమును, బంగారం అంటే ఒక అధిపతికి ఇస్తున్నట్లుగా, బోళం అంటే నశించినటువంటిది, సంభ్రాణి సువాసన కలిగినది. అయితే అటువంటి సువాసన అనేది మనకు ఎక్కడైతే కనబడుతుందో అది ప్రభువునికి సాదృశ్యముగా కనబడుతూ ఉంది. ఇప్పుడు రెండవదిగా మనం చూడగలిగినప్పుడు దేవుడు కన్యకలలో ఒక కన్యకను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కన్యక పేరు మరియా. అందుకే ఒక దేవదూత, గాబ్రియేలు దేవదూత ఆ కన్య మరియ దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పి ఆమెకు ఒక శుభవచనం చెబుతూ ఉంటుంది. అంటే యేసేపుతో ప్రధానము అయిన తరువాత ఇది జరిగిన సంఘటన. ఇప్పుడు మనం గమనించిన విషయం ఏమిటంటే, కన్యక అయినటువంటి మరియకు పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి గర్భమును ధరించి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, అంటే ఈమె దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, నీవే కాదు కానీ వృద్ధాప్యములో ఉన్నటువంటి నీ సమీప బంధువు ఎలిజబెత్ కూడా ఇప్పుడు 6వ మాసం వృద్ధాప్యంలో గర్భం ధరించింది అని గాబ్రియేలు దూత ఆమెకు చెబుతుంది. జకరియా ఇంటిలోనికి వెళ్ళినప్పుడు మరియ వందనములు స్వీకరించినటువంటి ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేస్తూ ఆనంద పడసాగాను. ప్రియరా, నా ప్రభు నా యొద్దకు వచ్చు, నాకెంతో ఆనందమని ఎలిజబెత్ అనడం లేఖనంలో మనం చూస్తూ ఉంటుంటాం. లోకసువార్త 1వ అధ్యాయంలో 40-41 నుంచి మనకు కనబడుతుంది. అప్పుడు ఎలిజబెత్ మరియను చూసి అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగో ప్రాప్తించును. గంతులు వేసే ఆనందం, సంతోషం, ఇది గంతు క్రిస్మస్గా మనం గమనించవచ్చు. అంటే క్రిస్మస్లు అనేక రకాలు క్రిస్మస్గా చేసుకోవచ్చు. ఆనందం లేకుండా చేసుకునేది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ కాలంలోనే సంతోషం, ఆనందం ఉండగలిగినదే క్రిస్మస్ నెల. అంటే డిసెంబర్ నెల వస్తుండగానే, అలాగే ఆనంద మాసంలో ప్రవేశిస్తూ ఉండగానే మన హృదయాలు సంతోషంతో నిండి ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితాలలో క్రిస్మస్ను ధరించుకోగలిగినటువంటి వారముగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో తన్మయం. అందుకే అంటాడు, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఉండాలి. ఇప్పుడు మనం గమనించినట్లే దేవుని లేఖనంలో గంతులు వేసేవారముగా, అంటే క్రిస్మస్ బాలుడి దగ్గరకు వస్తున్నప్పుడు మనం ప్రతి ఒక్కరము బాలుడిని చూడగలుగుతాం. అందుకే కుమారుని ముద్దు పెట్టుకోండి లేని ఎడల ఆయన కోపించిన కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. అంటే ప్రతి వారు చిన్న బిడ్డల చూదులోకి ముద్దు పెట్టుకోవాలని ఆశ కలిగి ఉంటారు. ప్రతి వారు చిన్నవారైనా పెద్దవారైనా ఆయన యొద్దకు రావాలని, ఆయనను ఆరాధించాలని మనకు కనబడుతూ ఉంది. అలాగే ఇక్కడ ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందంతో ప్రభువు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చారు, ప్రభు వచ్చిన వెంటనే ప్రియరా ఆనందంతోనూ సంతోషంతో ప్రతి ఒక్కరికి సంతోషం. అలాగే మన సన్నిధి మహిమ కాన్సెప్ట్ ఏమిటంటే, దేవుడు మానవు యొద్దకు వచ్చుట, మానవులు దేవుని యొద్దకు వెళ్ళట. ఇక్కడ మరియమ్మ గర్భంలో ఉన్నటువంటి దేవుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్న మరి యోహాను గారు గంతులు వేస్తూ పరవశిస్తూ ఉన్నాడు. ప్రియరా మనం మూడవదిగా గమనించినప్పుడు ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వీరిరువురు జకరియా, ఎలిజబెత్తులు, వీరు ఎటువంటి వంశంలో ఉన్నటువంటి వారంటే, యోదయ దేశపు రాజు అయిన హెరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యాను ఒక యాజకుడు. అయితే అతని భార్య ఆరోను కుమార్తెలలో ఒకత, ఈమె పేరు ఎలిజబెత్. వీరు చాలా కాలం వరకు సంతానం లేదు, వృద్ధాప్యంలో ఉన్నారు. యాజకుడు గనుక దేవాలయంలో ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. లోకసువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో జకరియా తన క్రమము
చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ప్రతి ఒక్కరికి వంతు. ప్రియరా, ఈ వంతు అనే క్రమము అనేక క్రమమైనటువంటి రీతులలో మనకున్న సీనియారిటీ మనం చూస్తూ ఉంటాం. ఏదైనా సీనియారిటీ, ఈ క్రమం ఎప్పుడైతే యాజకునికి ఈ వంతు, ఈ ధూపం వేయాలనే వంతు ఈ జకర్యాకు వచ్చినప్పుడు ఆలయంలో ధూపవేదిక దగ్గరకు వెళ్ళి వేస్తున్న సమయంలో దేవుని యొక్క దూత ఎప్పటి నుంచో వీరి యొక్క ప్రార్థనలు వినటువంటి దేవుడు ఒక దూతను పంపిస్తూ ఉన్నాడు. మరియ దగ్గరకు గాబ్రియేలు దూతను ఎలాగైతే పంపించాడో ఇక్కడ కూడా దూతను పంపించాడు. ఈ దూత ఏమని మాట్లాడుతూ ఉందంటే, దూత అక్కడ నిలబడినప్పుడు జకర్యా అతను చూసి, ఆ దూతను చూసి తొందరపడి భయపడి వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుమ, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిషబెతుకు నీకు కుమారుని కనును, అతనికి యోహానును పేరు పెడదు. అంటే ప్రేమ మనం గమనించినట్లయితే వంతు జరిగించటంలో కూడా గొప్ప ఆశీర్వాదం. అంటే ఈ దేవాలయంలో ఎవరి వంతు వారు నిర్వహించినప్పుడు, దేవాలయంలో సాధారణంగా ప్రార్థన చేసే స్త్రీలు ఉంటారు. సంఘము నాకు 4 స్తంభాలైనటువంటి సంఘ పెద్దలు ఉంటారు. సంఘంలో కార్యములు నిర్వహించేవారు ఉంటారు. అంటే దేవాలయంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో ఎవరైతే వారు వంతుల ప్రకారంగా ఎవరైతే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారో వారి గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆనందం. ఎవరు వంతు వారు ఒక్కొక్కరు ఏ కార్యమైనా చేయొచ్చు. ఈ క్రిస్మస్ హడావుల్లో వంటలు వండే కార్యక్రమం చేయవచ్చు, లేకపోతే చర్చి కార్యక్రమంలో, దేవాలయ కార్యక్రమంలో పనులు చేయవచ్చు. అనేక కార్యక్రమంలో ఎవరైతే వంతు ప్రకారంగా నిర్వహిస్తూ ఉంటారో వారి గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే ఇక్కడ వంతు జరిగిస్తూ ఉండగా జకర్యా కొన్ని సంవత్సరాలకు వృద్ధాప్యం వరకు వచ్చినప్పుడు మొత్తం మీద సంతానము కలగదు అనుకున్న సమయంలో దేవుడు అద్భుత రీతిగా వారి కుటుంబంలో ఒక మంచి భక్తునిచ్చాడు. ఈ యోహాను ప్రేర జన్మించినప్పుడు అతని పేరు పెట్టబడినప్పుడు యోహాను అని పలక మీద రాస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే యోహాను అనే పేరు వినగానే అతనిలో మూగత్వం పోయి అతను మాట్లాడసాగినట్టుగా కోలుకున్నాడు. అంటే అతను కుమారుడు చూసి అతని కుమారుడు పరిశుద్ధుడిగా పెంచాలి, ఏ మద్యము కానీ ద్రాక్షరసం కానీ తీసుకోకుండా పెంచాలి. మనం గమనించినట్లయితే దేవుని యొక్క దాసులు, దేవుని పనిచేసేవారు, దేవుని కొరకు ఏర్పాట్లు ఉన్నవారు, దేవుని కొరకు పనిచేసేవారు. అటువంటి రీతుల్లో అధిక అపొస్తలుడు పౌలు గారు అంటూ ఉన్నాడు, నేను ప్రభువును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి సంఘాలకు, అనేక సంఘాలకు బోధిస్తూ ఉన్నాడు. పౌలు గారు అనేక సంఘాలను బోధిస్తూ ఉన్నటువంటి బోధను మనం చూడగలుగుతున్నాం పత్రిక పాఠాలలో. ప్రేర ఈ నక్షత్రమును చూసినటువంటి ఈ జ్ఞానులు ఎప్పుడైతే మార్గమును తప్పిపోయారో, ఈ మార్గమును ఎప్పుడైతే విడిచారో వారు శోధనలో పడిపోయినట్లుగా కనబడుతూ ఉన్నాం. దాని వలన వచ్చిన నష్టము, ప్రభువుని విడిచిపోవటం వల్ల వచ్చే నష్టం ఏమిటో మనకు కనబడుతుంది. 2000 మందిని పసిపిల్లలను వధ చేసినట్లుగా రామ అని పట్టణములో రోదన కలిగినది. అంటే వీరి అజ్ఞానము వలన మనము కూడా భక్తిలో అజ్ఞానముగా మనం ప్రవర్తించిన ఎడల మనకు ముందుకు నడవలేం, ప్రశాంతంగా ఉండలేం. వీరు ఆ అజ్ఞానము చేయటం వలన 2000 మంది పసిపిల్లలను బలికొన్నట్లుగా చిన్న తప్పుకు మనం కూడా అంతే. నడుస్తూ ఉన్నప్పుడు
మనము దేవుడిని వదిలి వేరే మార్గంలో మనం వెళ్ళినప్పుడు మనకు ఎటువంటి సమస్య ఎదురవుతుందో మనకు తెలియదు. అనేక భక్తుల జీవితాలలో భక్తిని కొనసాగిస్తూ ఉన్నట సమయంలో మనం వేరే మార్గంలో మనం మరలినప్పుడు మన జీవితంలో శోధన కనబడుతూ ఉంది. అది ఏ శోధనైనా అవ్వచ్చు. మనము నక్షత్రాలలాగా ప్రకాశింపబడాలంటే అనేక మంది నీతి మార్గాలలో నడిపించగలిగి మనం ఉన్నప్పుడు మనము కూడా ఒక నక్షత్రముగా మనం కనబడుతూ ఉంటాం. నక్షత్రము యాకోబులో ఉదయించును కనుక ప్రియుడా, అటువంటి నక్షత్రము యాకోబులో యోధా గోత్రములో నుంచి యోధా గోత్రపు సింహము ఉద్భవించినట్లుగా ప్రకటన 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. షిగురు అనే యోధా గోత్రపు సింహము ఎవరైతే దాని ముద్రలు ఎప్పగలిగి ఉంటారో వారికి గొప్ప ఈ వెలుగును కలిగి ఉంటారు అనేది లేఖనంలో వివరిస్తూ ఉన్నది. ఇప్పుడు మనం కూడా చూడగలిగినటువంటి వారముగా దేవుని కలిగి ఉన్నప్పుడు జ్ఞానులే కానీ అజ్ఞానముగా ప్రవర్తించటం వల్ల కొంత శ్రమ వచ్చింది. అయినప్పటికీ ఆ నక్షత్రం వెంబడి వెళ్ళటం వల్ల మరియను బాలుణ్ణి చూసి అత్యానందపడుతున్నాయని, అలాగే మరియ గర్భంలో ఉన్న ప్రభువును, ఎలిజబెత్ మా గర్భంలో ఉన్న యోహానును ప్రభువును చూసినప్పటికీ నా ప్రభు నా యొద్దకు వచ్చి నేను ఎంతో ఆనందమని యోహాన గారు ఎలిజబెత్ అమ్మ గర్భంలో గంతులు వేసుకుంటూ క్రిస్మస్ చేసుకున్నాడు. ప్రియులం, మనం కూడా ప్రభువుతో ఆనందించే పరవశించే వారముగా మనం ఉన్నప్పుడు ఎంతో ఆనందించగలం. అలాగే జకరే ఎలిజబెత్లు కూడా వారు వంతు క్రమం చొప్పున జరిగించగలిగినప్పుడు, సంఘాలలో మన వంతు జరిగించినప్పుడు మనం కూడా ఆనందమైన సంతోషము మనకు కలుగుతుంది. ప్రేర మనము ఎటువంటి క్రిస్మస్ ఆనందంలో పాల్గొంటుండం, గంతులు వేసే క్రిస్మస్లోన, వంతులు వేసే కార్యక్రమం చేసే క్రిస్మస్లోన, లేకుంటే హెరోదు దివానములో జ్ఞానులతో తంతు నడిపే క్రిస్మస్లోన, ఏ క్రిస్మస్లో మనం పాల్గొంటున్నామో చూస్తున్న ప్రియ విశ్వాసులారా, క్రిస్మస్లో ఆనందమును సంతోషమును దేవుడు ఈ క్రిస్మస్ వర్తమానంలో వినుస్తున్న ప్రతి ఒక్కరికి మీ హృదయాల్లో గొప్ప వెలుగును ఉదయించి నక్షత్రముల వల్లే మీరు ప్రకాశించే ధన్యత దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ప్రభు నాయనా, నీ కృప ఆశీర్వాదాలు నీ బిడ్డల మీద ఉంచండి. నక్షత్రమును చూసిన జ్ఞానులు శ్రమైనా కానీ ఇబ్బంది అయినా కానీ ప్రభువును కనుగొన్నారు. వారు తెచ్చిన కానుకలను సమర్పించారు. అత్యానందభరితులే మళ్ళా దూత ద్వారా హేరోదు వద్దకు వెళ్ళవద్దని వేరే మార్గంలో వెళ్ళినట్లుగా మనం లేఖనంలో కనపడుతుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలలో. ప్రియరా, మనము కూడా దేవుని యొద్దకు వచ్చినప్పుడు వేరే మార్గంలో తలంపులు లేకుండగా నీ తలంపు మీదే మనం ఉండగలిగినప్పుడు ప్రభువుతో ఆనందించగలము, ప్రభుతో సంతోషించగలం. అదే ప్రభువు యోహాన్ దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు తల్లి యోహాన్ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు, వందనము స్వీకరించినప్పుడు, నాయనా ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న నీవు అనగా యోహాను ఎంత సంతోషించాడో, ఆనందించాడో. నాయనా, ఇప్పుడు దేవుని వాక్యం వినుచున్న వాక్యం అనగా దేవుని వాక్యం వినుచున్న నీవు నీ హృదయంలో ఎటువంటి ఆనందమును కలిగి ఉన్నావో ప్రియ విశ్వాసి మీరు గమనించాలని, అటువంటి ఆనందము, ఆశ్చర్య కార్యములను, సంతోషమును దేవుడు మీకు అందజేయాలని ఇదిగో నాయన ఈ కార్యక్రమంలో బిడ్డలు పోషిస్తూ ఉన్నారు, నడిపిస్తున్న బిడ్డలకు స్పాన్సర్స్గా ఉండి నాయన నీ వాక్యాన్ని ప్రపంచమంతా వినిపించాలని నాయన నీ బిడ్డలు ఆలోచనలను బలపరిచి వారి కుటుంబాలలో నాయన వారి వ్యాపారాల్లో మీరు ఉండి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతుములాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754.